హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. విశ్రాంత యోధుడు మన్మోహన్ సింగ్ రోజుకు 18 గంటల పని దారి చూపిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ పివి హయాంలో ఆర్థిక మంత్రిగాను సంచలన నిర్ణయాలు. తలబాగా తెల్లని గడ్డం, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యము. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకు కొనసాగారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపకల్పిగా ప్రసిద్ధిగాంచారు. ఆరోగ్యము సహకరించని పరిస్థితుల్లోనూ పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యము సహకరించి పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలిగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలొచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పదములో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరులో అందరికీ సమాధానం చెప్పారు. స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1992లో జరిగిన స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1993లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని పివి ఆయనను వారించారు. 1991లో అస్సాం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లో రాజ్యసభ సభ్యుడయ్యారు. భాజపా అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సైలెన్స్ రాజ్ కు చర్మగీతం పాడారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక ఆయన కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8-9% ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడిపి వృద్ధి రేటు 9%కి ఎగబాకింది. స్తవ్యస్తవ్యంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి పనిలో మన్మోహన్ చేపట్టారు. పివి అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పివి మన్మోహన్ జోడికి మంచి మార్కులు పడ్డాయి. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను చేపట్టారు. మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కాలంలో 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబర్ 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయి 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేస్తారు. ఆ రోజుల్లో పనిచేసేవారు.